Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఫిఫ్త్ క్లాస్ అండి, జ్యోతిష ప్రవీణ 2026-27 ప్రవీణ కోర్సులో టుడే సిక్స్త్ క్లాస్. ఈ 6వ క్లాస్లో మళ్ళీ నిన్న చెప్పుకున్న క్లాస్లోనే సిగ్నిఫికేటర్స్ ఎలా అయ్యాయి. కేపీలో సిగ్నిఫికేటర్స్ మెథడ్ని బట్టి జస్ట్ సిగ్నిఫికేటర్స్ అర్థమైతే, సిగ్నిఫికేటర్స్ అంటే ఏంటిది, 27 నక్షత్రాలు ఎవరికైతే పర్ఫెక్ట్గా తెలుస్తాయో వాళ్ళు మాత్రమే సిగ్నిఫికేటర్స్ చాలా తొందరగా చాలా ఈజీగా వేయగలుగుతారు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటిది, సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈ సిగ్నిఫికేటర్స్ వేసిన తర్వాత ఏ గ్రహం బలంగా ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి, లగ్నం ప్రకారం 12 స్థానాలు ఉంటాయి. లగ్నం ప్రకారం 12 స్థానాలు కాబట్టి 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉందని ఐడెంటిఫై చేయడం రావాలి. అలాగే 12 రాశులు ఫిక్స్డ్గా ఉంటాయి. ఏ రాశి బలంగా ఉంది, ఏ రాశి బలహీనంగా ఉందని ఐడెంటిఫై చేయాలి. అలాగే రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తారు, అలాగే 9 గ్రహాలు కూడా చెడు ఫలితాలు ఇస్తారు. ఏ గ్రహము మంచి ఫలితం ఇస్తుంది, ఏ గ్రహం చెడు ఫలితం ఇస్తుంది అనేది ఐడెంటిఫై చేయడమే ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలో తెలుసుకుందామండి. ఇగో ఇది చార్ట్ అండి, ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది. సరే అందరూ చూడండి. ఈ చార్ట్ దృష్టిలో పెట్టుకొని జూన్ 19, 1967 5:18 సాయంత్రం కరీంనగర్ అండి. ఈ సమయానికి ఇక వృశ్చిక లగ్నంలో లగ్నం యొక్క డిగ్రీలు 14 డిగ్రీల 6 నిమిషాల 35 సెకండ్లు ఉంది. అంటే లగ్నం ఇక్కడ స్టార్ట్ అయిందండి. వృశ్చిక రాశి మొత్తం లగ్నం కాదు, వీటిని సెన్సిటివ్ పాయింట్ డిగ్రీస్ అంటారు. అంటే 14 డిగ్రీల దగ్గర లగ్నం స్టార్ట్ అయింది. ఈ లగ్నానికి అధిపతి ఎవరు, కుజగ్రహం. అంటే ఇప్పుడు సిగ్నిఫికేటర్స్ వేయాలంటే 9 గ్రహాలు ఉంటాయి రాశి చక్రంలో. ఈ 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, అంటే 27 నక్షత్రాలు. మీకు 27 నక్షత్రాల కాన్సెప్ట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే సిగ్నిఫికేటర్స్ చాలా ఈజీగా వేయగలుగుతారు. చూడండి ఇక్కడ ఇక 27 నక్షత్రాల పట్టిక కూడా ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఈ పట్టికను దృష్టిలో పెట్టుకొని మనం సిగ్నిఫికేటర్స్ వేయాలి. సిగ్నిఫికేటర్స్ అంటే ఏంటిదండి, కేపీలో సిగ్నిఫికేటర్స్ అంటే 4 స్టెప్ మెథడ్ అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, కేపీ 4 స్టెప్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, మనకు 12 భావాలు ఉంటాయి. బిఎల్ అంటే భావాలు ఆడండి, గుర్తుపెట్టుకోండి. బిఎల్ అంటే భావాలు ఆడ 12 స్థానాలు కదా, 12 స్థానాధిపతులు ఉంటాయి. చూడండి ఈ 12 స్థానాలు ఫిక్స్డ్ కదా లగ్నం ప్రకారం. 12 స్థానాధిపతులు అయిన ఉండొచ్చు, 12 భావాల ఆర్ట్స్ అయిన ఉండొచ్చు. చూడండి ఇది డి గ్రేడ్. యాక్చువల్గా భావాల ఆడ అనేది డి గ్రేడ్ అండి, డి గ్రేడ్. సిగ్నిఫికేటర్ టేబుల్లో మన సాఫ్ట్వేర్లో ఇక్కడ డి గ్రేడ్ అని చూపిస్తుంది. చూడండి ఇక సిగ్నిఫికేటర్ టేబుల్లో ఇది డి గ్రేడ్గా 12 స్థానాలు కదా బిఎల్, ఇక భావాల ఆడు అంటే ఇది డి గ్రేడ్ అండి. మనం మొత్తం సిగ్నిఫికేటర్లో ఏబిసిడి ఇలా 4 గ్రేడ్స్ ఉంటాయండి. అంటే ఏ గ్రేడ్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అర్థం చేసుకోండి నేను చెప్పే కాన్సెప్ట్. తర్వాత ఏంటిది, బిఎల్ ఏ గ్రహం అయితే ఆ గ్రహం యొక్క నక్షత్రాలు పీసీబిఎల్. పీసీబిఎల్ అంటే ఏంటిది, ప్లానెట్స్ ఇన్ ద కన్స్టలేషన్ ఆఫ్. కన్స్టలేషన్ అంటే నక్షత్రం అండి, స్టార్. అంటే భావాలాడు ఏ గ్రహం అయితే, ఇప్పుడు ఇక్కడ తీసుకున్న రాజచక్రంలో భావాలాడు ఎవరండి, భావాలాడైనా అనొచ్చు, స్థానాధిపతి అయినా అనొచ్చు, హౌస్ లార్డ్ అనొచ్చు. దీనికి హౌస్ లార్డ్ ఎవరు, కుజగ్రహం. కాబట్టి అంటే ఈ కుజగ్రహం యొక్క నక్షత్రాలలో ఎవరు ఉంటే వాళ్ళని పీసీబీఎల్లో వేయాలి. అంటే బిఎల్కు పీసీబీఎల్ చూసుకోండి. ఆక్యుపెంట్ అంటే ఏంటి, స్థితి అండి. ఆ రాశిలో స్థితి, ఏ స్థానంలో స్థితి అయిందో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మన సాఫ్ట్వేర్లో కూడా చూడండి మీకు ఆక్యుపెంట్ అని ఇచ్చారు. ఆక్యుపెంట్ ఏ గ్రహం అయితే ఆ గ్రహం యొక్క నక్షత్రాలు చూడండి.
ఒక్కొక్క దాంట్లో ఆక్యుపెంట్ 2 గ్రహాలు అవుతాయి. ఈ 2 గ్రహాలకు అంటే ఈ 2 గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఏ గ్రహాల స్థితి అయితే వాళ్ళను పీసీఓలు అయ్యాలి. పీసీఓ అంటే ఏంటిది? ఏ గ్రేడ్. మీకు బుక్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, ఇక్కడ చూడండి. పీసీఓలో ఉన్న గ్రహాలు 100% బలమేనండి. మరి ఆ బలము మంచి ఫలితాలు ఇవ్వడానికి బలం వచ్చిందా, చెడు ఫలితాలు ఇవ్వడానికి బలం వచ్చిందా అనేది ఐడెంటిఫై చేయడం మరొక కాన్సెప్ట్. అర్థమైందా అండి? ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ 5వ స్థానంలో కేతు గురు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. మరి కేతు గురు గ్రహాలు అంటే ఏంటి? జ్యోతిష్యానికి కారకత్వం వహిస్తారు. జ్యోతిష్యంలో ఉన్న వాళ్ళకి ఇది మంచిది. ఒకవేళ సంతానం కోసం వచ్చారనుకోండి, అప్పుడు ఈ గురు కేతు గ్రహాల కాంబినేషన్ మంచి ఫలితాలు ఇవ్వదు సంతానానికి. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తీసుకొని వేస్తామండి. ఒకసారి చూడండి. ఇదిగో ఒక్కసారి ఇక్కడ ఎవరికైనా నక్షత్రాలు ఎవరికి తెలుస్తాయండి? నేను వాళ్ళ చేతనే సిగ్నిఫికేటర్స్ వేయిస్తాను. హ్యాండ్ రేజ్ చేయండి, టైం వేస్ట్ చేయకుండా మీ చేత వేయిస్తానండి. ఎవరికి నక్షత్రాలు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేజ్ చేయండి. మీ చేతే ఈ నక్షత్రాలు సిగ్నిఫికేటర్స్ వేయించి మీ చేతే తర్వాత ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అన్మ్యూట్ అవ్వండి వరలక్ష్మి గారు. అన్మ్యూట్ చేశాను. ఓకే, ఓకేనా అండి? ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నము వృచ్చిక లగ్నం అయింది. ఈ వృచ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు కాబట్టి బిఎల్ ఉన్న దగ్గర కుజుడు వేసుకోవాలి. చూడండి, ఇక బిఎల్ దగ్గర కుజుడు వేసాను. అంతేనా అండి? అంతేనండి. చూడండి, ఇప్పుడు కుజగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. అవునండి. మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి భిన్నపాద నక్షత్రాలు అండి. ఇగో రెండిట్లో 2 రాసుల్లో ఉంటాయి. 2 రాశుల్లో ఉంటాయి. కాబట్టి ఈ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాళ్ళను పీసీబీఎల్లో వేయాలి. చూడండి, మరి మృగశిర నక్షత్రంలో ఎవరున్నారు? మిథున రాశిలో రవి చెప్పండి. రవి ఉన్నాడు. రవి ఉన్నాడు. ఓకే. అలాగే చిత్తా నక్షత్రంలో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏమేశాను? రవికి కుజుడికి కుజ సూర్య గ్రహాలు వేసుకున్నాను. అంతే కదండి? అంతేనండి. క్లియర్ కదండి అందరికీ? అంతే అంతే. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజ్ చూసుకుంటే నేను క్లాస్ చెప్తానండి. అర్థం కాకపోతే నాకు వెంటనే మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. సో ఇక్కడికి అయిపోయింది పీసీబీఎల్కి. ఇప్పుడు 1వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నేను ఖాళీగా వదిలేశాను. అంతే కదండి? అంతే. ఇక్కడ ఆక్యుపెంట్లో ఎవరు లేకపోతే పీసీఓలో ఎవరు రారు. అంతే కదా? అంతే. ఒకవేళ కుజగ్రహం ఉంటుందా? ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఒకసారి చూడండి, లగ్నం వృచ్చిక రాశి అంటే భావాలాడు. 1వ స్థానాధిపతి కుజగ్రహం కావున 1వ స్థానం బిఎల్ ఉన్న దగ్గర కుజగ్రహం వేసుకున్నాను. అంతే కదండి? మరి రాశి చక్రంలో కుజగ్రహానికి చెందిన నక్షత్రాలలో ఏ గ్రహాలు స్థితి అయితే ఆ గ్రహాలను మాత్రమే పీసీబీఎల్లో వేసుకోవాలి. అంటే కుజగ్రహానికి చెందిన నక్షత్రాలు ఏంటివి? మృగశిర, చిత్త, ధనిష్ట. నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ నక్షత్రాలలో ఎవరి స్థితి అయితే వాళ్ళను మాత్రమే, ఆ గ్రహాలను మాత్రమే పీసీబీఎల్లో వేసుకున్నాం. అంతే కదండి ఇప్పుడు చేసిన మన పని. తర్వాత 2వ స్థానం చూద్దాం. 2వ స్థానానికి అధిపతి ఎవరండి? ధనుసు రాశికి 2వ స్థానం ధనుసు రాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. కాబట్టి ఇక్కడ గురుగ్రహం వేశాను చూడండి. మరి ఇక్కడ 2వ స్థానాధిపతి గురువు అయ్యాడు కాబట్టి గురుగ్రహానికి మన 3 నక్షత్రాలు ఉంటాయి కదా. ఏ నక్షత్రాలు? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఇవి కూడా భిన్నపాద నక్షత్రాలే. చూడండి, 2 రాశుల్లో ఉంటాయి. మరి ఇక్కడ ఈ భిన్నపాద నక్షత్రాలైన గురుగ్రహానికి చెందిన పునర్వసు నక్షత్రంలో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. బుధుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? 20 విశాఖలో చంద్రుడు ఉన్నాడు. విశాఖలో చంద్రుడు ఉన్నాడు. తర్వాత 3వ నక్షత్రంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. శని బుధుడు నక్షత్రంలో ఉన్నాడు. ఎవరు లేరు. అంటే బుధగ్రహము, చంద్రగ్రహం ఉన్నారు. అంతే కదండి? అంతే అంతే. చంద్ర బుధ గ్రహాలు వేస్తున్నాను చూడండి. అంటే ఆక్యుపెంట్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎవరు ఇవ్వలేదు. చూసారా? అలాగే ఇప్పుడు 3వ స్థానం చూద్దాం.
ఈ 3వ స్థానం మకర రాశికి అధిపతి ఎవరు? శని. శని, కాబట్టి ఇక్కడ శని చేశాను. మరి శని శని గ్రహానికి 3 నక్షత్ర నక్షత్రాలు ఉంటాయి కదా, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఉత్తరాభాద్ర. మరి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర చెప్పారు, వాటి యొక్క డిగ్రీలు కూడా మీకు తెలియాలి కదా. చూడండి, పుష్యమి అవును. 3.20 నుంచి 16.40. ఇలాగే అనురాధ 3.20 నుంచి 16.40. అలాగే ఉత్తరాభాద్ర 3.20 16.40. ఇక్కడ ఈ శని గ్రహం చెందిన ఈ 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉన్నాయి, అంతే కదండి. రాశి మారింది, అంతే కదా. 16 ఇక్కడ ఎవరు లేరు. 16 ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు. 3-16 జూపిటర్, గురుడు ఉన్నాడు. గురుడు ఉన్నాడు. ఓకే, గురుడు. కాబట్టి ఇక్కడ గురు గ్రహం వేసుకున్నాను, అంతే కదా. చూడండి, అంతే. మరి 4వ స్థానం మళ్ళీ శని అయ్యాడు. మళ్ళా శని రాశికి అధిపతి శని అయ్యాడు, కాబట్టి గురువే, మళ్ళా అంతే కదా. అంతే. అంతే. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ స్థానంలో ఆక్యుపెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరు లేరు. 4వ స్థానంలో శని ఉంది డిగ్రీస్ ప్రకారం, అంటే ఇది 5వ స్థానం ప్రభావం వచ్చింది కాబట్టి శనిని 5లో వేసుకున్నాం, అర్థమైందా? ఒకవేళ తక్కువ డిగ్రీలో అర్థమైందంటే, ఇప్పుడు ఒకవేళ తక్కువ డిగ్రీలో ఉన్నాడు అనుకుందాం, 12 డిగ్రీలకు 11 డిగ్రీలకు, అప్పుడు 4లో అప్పుడు 4 కూడా శనికి వస్తుంది. అర్థమైంది కదండి. నక్షత్రం ద్వారా, అర్థమైందా? నక్షత్రం ద్వారానే వచ్చింది, ప్లేస్ కి ఏం సంబంధం లేదు. అంటే ఇక్కడే దీనికి మనం 3.20 డిగ్రీలు చూసుకోవాలి. 3.20 డిగ్రీ లోపు ఉంది కదా. అవునండి. ఓకే. అలా 3.20 డిగ్రీస్ లోపు ఉంది కాబట్టి శని అంటే వేసుకున్నాం. ఒక్క మాట అండి, ఇప్పుడు శని అక్కడ లేకపోయినా శని నక్షత్రం అక్కడ ఉంది కాబట్టి అది కూడా అతనికి వస్తుంది. అంతే. అంతే. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను, కింద చూడండి. ఓకే. ఇక్కడ 5వ స్థానం డిగ్రీలు 20, 18, 47. అలాగే శనిగ్రహం డిగ్రీలు 18, 5, 34. అంటే 5వ స్థానం డిగ్రీలకు 3 డిగ్రీలు తేడా ఉంది. కావున శని 5వ స్థానంలో స్థితి అయింది. ఒకవేళ శనిగ్రహం 5వ స్థానం డిగ్రీలకు 4 డిగ్రీల దూరంలో ఉంటే అప్పుడు శనిగ్రహం 4వ స్థానంలో స్థితి అని అర్థం చేసుకోవాలి. క్లియర్ కదండి. ఓకే. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందండి, చూసుకోండి డిస్టర్బెన్స్. కొద్దిగా డిస్టర్బెన్స్. సరే, చూడండి. ఇక ఇప్పుడు 5వ స్థానం చూద్దాం. 5వ స్థానం మీనరాశికి అధిపతి ఎవరు? గురువు. కాబట్టి ఆల్రెడీ గురువు చంద్రబుధ గ్రహాలు వేసుకున్నాం కదా, అవే వస్తాయి కదా. అంతే వస్తాయి. ఇప్పుడు 5వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరెవరు ఉన్నారు? శని, అంతే కదా. శని ఉన్నాడు. ఇంకా రాహు ఉన్నారు. కాబట్టి ఇక్కడ శని, రాహు గ్రహాలు 2 ఉన్నాయి, అంతే కదా, ఆక్యుపెంట్ గా. అంతే. అంటే ఇప్పుడు శని నక్షత్రంలో ఎవరున్నారో వేసుకుందాం, అంతే కదండి. ఫస్ట్ అంతే. ఆల్రెడీ ఇక్కడ గురువు వేసుకున్నాం కదా, గురువు వస్తుంది, అంతే కదా. వస్తుంది. రాహు నక్షత్రంలో ఎవరున్నారు ఇప్పుడు చూడండి. ఎవరున్నారు రాహు నక్షత్రంలో? ఆరుద్ర, స్వాతి, శతభిషంలో ఎవరున్నారు? ఆరుద్రాలు ఎవరున్నారు? మీకు డిగ్రీలు గుర్తుండాలి. 6.40 నుండి 20 డిగ్రీల వరకు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో. అక్కడ ఎవరు లేరు. అలాగే తులారాశిలో స్వాతి, కేతు ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ కేతు వేసుకున్నాను, అంతే కదండి. అంతే. ఇప్పుడు PCO అంటే ఏ గ్రేడ్ లో కేతు గురుగ్రహాలు వచ్చారు కాబట్టి 5వ స్థానంలో కేతు గురుగ్రహాలు చాలా బలంగా ఉన్నారు, అర్థమైంది కదండి. ఈ 5వ స్థానం ఫలితాలు ఎవరు ఇస్తారు? కేతు గురుగ్రహం 100% ఇస్తారు, అర్థమైందా. మరి లాస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఇందులో? లాస్ట్ ప్రయారిటీ కూడా గురుడికే వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ కూడా గురుడికే వచ్చింది. అంటే లాస్ట్ ప్రయారిటీ కాదు, లాస్ట్ ప్రయారిటీ ఇక్కడ దేనికి ఇవ్వాలి? చంద్రగ్రహానికి ఇవ్వాలి. ఇది లాస్ట్ ఇస్తుంది, 4వ స్థానం. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఇక్కడ గురుగ్రహం డబుల్ టైం. ఇది డబుల్ టైం సిగ్నిఫికేటర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది డబుల్ టైం సిగ్నిఫికేటర్. ట్రిపుల్ టైం కూడా వస్తుందండి. ట్రిపుల్ టైం సిగ్నిఫికేటర్ అంటే అదే రాశుల్లో 3 టైమ్స్ కనపడాలి. అంటే ఇప్పుడు 5వ స్థానంలో అధిపతి అయింది, మళ్ళీ ఏ గ్రేడ్ లోకి వెళ్ళిపోయింది, అంతే కదండి. అంతే. అంటే ఇక్కడ గురుగ్రహం 5వ స్థానం యొక్క ఫలితాలు ఖచ్చితంగా 100% ఇచ్చి తీరుతాడు. మరి గురుగ్రహం 5వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుంది? ఇక్కడ మీకు కారకత్వం బాగా తెలియాలి. సంతానం. గురుగ్రహం 5వ స్థానానికి సంతానం, ప్రేమ. 5వ స్థానానికి మ్యారేజ్, ప్రేమ, మ్యారేజ్ లైఫ్ ను హ్యాపీగా ఉంచుతుంది. గురుగ్రహం 5వ స్థానానికి ఆధ్యాత్మిక చింతన. మరి ఇక్కడ గురుగ్రహం లేకుండా రాహు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫలితం మారుతుంది, నెగటివ్ గా ఉంటుంది.
ఐదో స్థానం ఆధ్యాత్మికం, ఐదో స్థానం సంతానం, ఐదో స్థానం గుర్ర పందాలు, ఐదో స్థానం చెడు అలవాట్లు, ఐదో స్థానం ఏంటిది బ్యాడ్ హ్యాబిట్స్. ఒకవేళ ఇక్కడ రావు వచ్చి బలంగా ఉంది అనుకున్నా అతను బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి. అర్థమైంది కదండి? ఇలా ఈ విధంగా మనం చూడాలి. తర్వాత ఆరో స్థానం మేషరాశికి అధిపతి ఎవరు? మేషరాశికి కుజుడు. కుజుడు కాబట్టి ఇక్కడ కుజుడు వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ సూర్య కుజగ్రహాలు వేసుకున్నాం కాబట్టి అవే వచ్చాయి కదండి. వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకటో స్థానంలో ఎవరు లేరు, కుజగ్రహాలే వచ్చారు. ఇక్కడ ఈ సూర్య కుజగ్రహాలు బలంగా ఉన్నారు 1, 6. ఎప్పుడైనా ఇక్కడ చూడండి డబల్ టైం వచ్చింది. ఇక్కడ డబుల్ టైం అని కాదు, కుజుడు డబుల్ టైం వచ్చాడు. ఓకే, ఒకటో స్థానం ఏంటిదండి? తనువు, శరీరం, అంతే కదా. Body. చెప్పాను కారకత్వాలు 12 భావాల గురించి. ఒకటో స్థానం తనుభావం, అంటే మన గురించి, మన ఆరోగ్యం, మన సంపాదన, మన హైట్, కలర్. ఆరో స్థానం ఏంటిది? ఆరో స్థానం ఏంటండి? ఆరో స్థానం రోగాలు, జాబ్, గవర్నమెంట్ సర్వీస్, గవర్నమెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ వస్తాయి ఆరో స్థానానికి. కాబట్టి కొద్దిగా మీరు మ్యూట్ లో పెట్టాలండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది క్లాసు. కొద్దిగా మీరు మ్యూట్ లో, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఈ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండి వాళ్ళే మాట్లాడండి. ఎందుకంటే వీడియో మీరే చూస్తారు అలాగా. ఎందుకంటే నేను ఇది యూట్యూబ్లో పెట్టేటప్పుడు దీన్ని నేను ఎడిట్ చేయలేను, ఇవన్నిటిని చాలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఆరో స్థానం రోగం అండి, అప్పులు, గవర్నమెంట్ బెనిఫిట్స్. ఆరో స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తే ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి ఆరో స్థానం దుస్థానం కదా అంటారు, కాదు. ఆరో స్థానం ఇన్కమ్ ఇచ్చే స్థానం కూడా. ఆరో స్థానం అప్పులు కూడా ఇస్తుంది, ఆరో స్థానం రోగాలు కూడా ఇస్తుంది, ఆరో స్థానం గవర్నమెంట్ జాబును కూడా ఇస్తుంది. మరి ఇక్కడ ఒకటో స్థానంలో కుజుడు ఉన్నాడు, ఆరో స్థానంలో కుజుడు డబుల్ టైం వచ్చాడు. ఎప్పుడైనా సరే ఒకటో స్థానం, ఏ లగ్నమైనా సరే ఒకటో స్థానాధిపతి ఆరో స్థానానికి వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోగం వస్తుందండి, జబ్బు వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రూల్స్ రాసుకోండి. అర్థమైందా అండి? ఇక్కడ ఒకటో స్థానాధిపతి కుజుడు డబుల్ టైం అయ్యాడు, 1లో కూడా 6లో కూడా డబుల్ టైం అయ్యాడు, అంటే డబుల్ టైం సిగ్నిఫికేటర్. కుజుడు బలంగానే ఉంది ఇక్కడ, కాబట్టి ఒకటో స్థానాధిపతి రోగస్థానమైన ఆరో స్థానంలో ఉంది కాబట్టి ఆ జాతకులకు ఖచ్చితంగా ఏదో ఒక భయంకరమైన జబ్బు వచ్చి తీరుతుంది. మరి ఏ ఏజ్లో వస్తుంది అది ఐడెంటిఫై చేయడం కోసం ఇప్పుడు మనం జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం, అంతే కదండి? అవునా? అది తర్వాత 7వ స్థానం వివాహ స్థానం. మరి 7వ స్థానం ఇక్కడ వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు కాబట్టి నేను శుక్రగ్రహం వేశాను. మరి శుక్ర నక్షత్రాలు ఎవరండి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మరి ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరైనా ఉన్నారా చూడండి. భరణిలో ఎవరు లేరండి. పుబ్బలో ఎవరు లేరు, పూర్వాషాఢలో కూడా ఎవరు లేరు, అంతే కదా. చూడండి, శుక్ర ఎవరు లేరు, ఖాళీగా వదిలేశారు. మరి 7వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరున్నారు? ఫిజికల్ గా వృషభ రాశిలో ఎవరు లేరు. డిగ్రీస్ ప్రకారం ఎవరున్నారు? 7వ స్థానం రవి ఉన్నాడు. రవి ఉన్నాడు, సూర్యగ్రహం. కాబట్టి నేను సూర్యగ్రహం ఆక్యుపెంట్ వేశాను, అంతేనా? అంతే. మరి 7వ స్థానంలో సూర్యగ్రహం ఆక్యుపెంట్ ఉంది. ఇప్పుడు సూర్య నక్షత్రాలు ఎవరున్నారో చూడాలి. సూర్య నక్షత్రాలు ఏంటివి? మళ్ళీ అవి ఉత్తరాషాఢ. సో ఇక్కడ చూడండి, కృతికా నక్షత్రంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఉత్తరా నక్షత్రంలో ఎవరు లేరు. ఉత్తరాషాఢలో కూడా ఎవరు లేరు. కాబట్టి ఖాళీగా ఉంది. ఇక్కడ 7వ స్థానంలో ఎక్కువ గ్రహాలు రాలేదు. సూర్యగ్రహం 7వ స్థానానికి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ చేయడానికి కారకత్వం వహిస్తుంది. అర్థమైందా? సరే, సో ఇక్కడ ఎక్కువ గ్రహాలు లేవు చూడండి. శుక్ర నక్షత్రంలో లేరు, సూర్య నక్షత్రంలో లేరు, అంటే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైంది కదండి? మనకు నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అదే, సో ఇక్కడ ప్లానెట్లు లేవు కాబట్టి ఇతని మ్యారేజ్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు 8వ స్థానం చూద్దాం. 8వ స్థానం మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు కాబట్టి ఇక్కడ బుధగ్రహం వేసుకున్నాం. మరి బుధగ్రహానికి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి కదా.
ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. చూడండి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఎవరున్నారు? ఆశ్లేష లాస్ట్ భాగం. శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉన్నాడు. జ్యేష్ఠాలు ఎవరున్నారు? లేరు. లేరు. మరి రేవతి. రేవతి నక్షత్రంలో 12, 11, శని ఉన్నాడు. శని ఉన్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఎవరెవరిని వేసుకోవాలి? ఇక శుక్ర శని గ్రహాలను వేసుకోండి, అంతే కదండి. అంతే. సరే ఇప్పుడు చూడండి. ఆ, ఓకే, శుక్ర శని వేసుకున్నాను. మరి ఇప్పుడు 7వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరు ఉన్నారు? ఇక్కడ బుధ గురు గ్రహాలు వేసుకున్నాను. ఒకసారి చూడండి 7వ స్థానంలో బుధుడు ఉన్నాడా? ఉన్నాడు. బుధుడు ఉన్నాడు. కాదు, 8వ స్థానం. 8వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కింద డిగ్రీలోకి గురు గ్రహం కూడా ఉంది, అంతేనా? అంతే. ఇక్కడ గురు గ్రహము డిగ్రీల ప్రకారము 8వ స్థానంలో ఉంది. రాశి ఏ రాశిలో ఉంది? 9లో ఉంది. కర్కాటక రాశి. రాశి కర్కాటక రాశి అండి. డిగ్రీల ప్రకారం గురు గ్రహం 7వ స్థానంలో ఉంది. క్లియర్? 8వ స్థానాలు. అది. సో ఇక్కడ చూడండి ఈ 2 గ్రహాలు ఆక్యుపెంట్ ఉన్నాయి. ఇక్కడ బుధ గురు గ్రహాలు ఆక్యుపెంట్ అయ్యారు కాబట్టి ఫస్ట్ బుధ నక్షత్రంలో చూద్దాం, అంతేనా? మరి ఆల్రెడీ ఇక్కడ బుధ నక్షత్రంలో శుక్రశని వేసుకున్నాం కదా, అవే. సో ఆ 2 వచ్చేసింది. ఇప్పుడు గురు నక్షత్రంలో చూద్దాం. మరి గురు నక్షత్రాలు ఎవరు? పునర్వసు. ఇక్కడ వేసుకున్నాం కదా, ఆల్రెడీ చంద్రుడు వేసుకున్నాం. చంద్ర బుధ గ్రహాలు వేసుకున్నాం కదా, అవే వస్తారు. అంటే ఇక్కడ 8వ స్థానంలో PCOలో 4 గ్రహాలు వచ్చాయి ఏ గ్రేడ్ లో. మరి 8వ స్థానం ఎలాంటి ఫలితాలు ఇస్తుందండి? ఆయుష్, ఆయుష్ ఇస్తుంది. ఇక్కడ శని గ్రహం డబుల్ టైం వచ్చాడు చూడండి, పూర్ణాయుష్ ఇస్తుంది, గుర్తుపెట్టుకో. శుక్రుడితో పాటు వచ్చిందండి. శుక్రుడితో పాటు శని 8కి వస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆయుష్నిస్తుంది. సంజీవని వంటి వాడు. సంజీవని యోగం. కాబట్టి ఇక్కడ మరి రోగం అని చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ రోగాన్ని కవర్ చేసిందా ఇది? శుక్రుడు కావడం వల్ల కవర్ అయిపోయింది రోగం అనేది. అర్థమైందా అండి? ఈ శుక్రుడు లేడనుకోండి రోగం ఎక్కువైతుంది. ఎందుకు? శుక్రుడు సంజీవిని కారకుడు అండి శుక్రుడు. అలా అన్నమాట. అంటే ఇక్కడ శుక్రగ్రహం కూడా డబుల్ టైం అయింది. అంటే ఏదైనా రోగం వస్తుంది కానీ పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకు? శని గ్రహంతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇంకోటి, శుక్ర శని గ్రహాల కాంబినేషన్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంచుతుంది. కాబట్టి ఇక్కడ 7వ స్థానం మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ శుక్ర శని గ్రహాల కాంబినేషన్ ఆ డిస్టర్బెన్స్ని కవర్ చేసేసింది, అంతే కదండి. అది మరి 8వ స్థానం దుస్థానం కదా, వేదికలో చెప్తారండి, లక్ష చెప్తారు, అవి పక్కన పెట్టేయండి. మన KPలో ఉన్న రూల్స్ ఇంపార్టెంట్ మనం, అంతేనా? అది మరి శనిగ్రహం 8వ స్థానంలో డబుల్ టైం అయింది. శనిగ్రహము సీక్రెట్స్ అండి, జ్యోతిష్యము, అకల్ట్ సైన్స్, ఇది జ్యోతిష్య విద్య 8వ స్థానం. శనిగ్రహం 8వ స్థానానికి జ్యోతిష్యంలో డీప్ నాలెడ్జ్. అలా అంటే ఇక్కడ డబుల్ టైం వచ్చింది చూడండి, డబుల్ టైం వచ్చింది కాబట్టి జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు వీళ్ళు. వాస్తవానికి ఇతను కరీంనగర్లో ఆస్ట్రాలజర్ అయినండి ఇతను. 8వ స్థానం అయిపోయింది. ఇప్పుడు 9వ స్థానం భాగ్యస్థానం, అదృష్టాలను ఇచ్చే స్థానం. మరి ఇక్కడ 9వ స్థానం కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహం వేశాను, అంతేనా? ఇప్పుడు మరి చంద్ర నక్షత్రంలో ఎవరు ఉన్నారో చూద్దాం. చంద్ర నక్షత్రాలు ఏంటండి? రోహిణి, శ్రవణం. ఎవరైనా ఉన్నారా? రోహిణిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హస్తలో కూడా ఎవరు లేరు. శ్రవణంలో ఎవరు లేరు. కాబట్టి వదిలేదు. ఇంకో చంద్ర నక్షత్రంలో ఏ ప్లానెట్ లేకపోయినా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్గా ఉంటుంది, రాసుకోండి. చంద్ర నక్షత్రంలో రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో ఏ గ్రహాలు లేకపోయినా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ ఉంటుంది. అంటే ఇక్కడ 7వ స్థానం మ్యారేజే, చంద్ర నక్షత్రాలు మ్యారేజే. ఇక్కడ డబుల్ టైం వచ్చింది కాబట్టి ఇతని యొక్క మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అని తెలిసిపోతుంది. మరి 8వ స్థానం కవర్ చేసింది కదా, మరి ఇక్కడ 2 వచ్చాయి కదా, బ్యాలెన్స్ అవ్వలేదు. ఇప్పుడు 10వ స్థానం చూద్దాం. 10వ స్థానం సింహరాశికి అధిపతి ఎవరు? రవి. ఇక్కడ రవి వేసుకున్నాం. రవి నక్షత్రం ఇందాక వేసుకున్నాగా, ఎవరు లేరు ఇక్కడ 7వ స్థానంలో. చూడు మరి ఆక్యుపెంట్ ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఇక్కడ సూర్యగ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా? 10వ స్థానం ఏంటండి? వృత్తి, అంతేనా? ఈ వృత్తి స్థానాల్లో ఏ గ్రహాలు లేవు.
అది ఎంటీ హౌస్ అయిపోయింది, ఖాళీగా ఉంది కదా హౌస్, అంతేనా అండి? అవును. కాబట్టి ఖాళీగా ఉన్న హౌజులో ఏ గ్రహాల దృష్టి లేకపోతే ఆ స్థానం కంప్లీట్గా మైనస్ అయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు 9, 12 స్థానాలలో లగ్నం ప్రకారం ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి, అంతే కదండి. ఇది రూల్. కాబట్టి ఇక్కడ 10వ స్థానం ఎంటీగా ఉంది, చూసారా? మరి సూర్యగ్రహం అంటే అధిపతి, అధిపతి ఎలాగో వస్తాడు. ఇక్కడ 10వ స్థానం ఎంటీ హౌజెస్ అంటారండి. ఆస్ట్రాలజీలో ఎంటీ హౌజెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. చాలా మంది ఏదేదో చెప్పేస్తారు, మీరు ఇది ఫాలో అవ్వండి. ఎంటీ హౌస్, ఈ ఎంటీ హౌస్లో ఏ ప్లానెట్ లేదు కాబట్టి వృత్తి విషయంలో 10వ స్థానం వృత్తి కదా, ప్రొఫెషన్ సరిగ్గా ఉండదు. అర్థమైందా అండి? అలా ఇప్పుడు 11వ స్థానం కన్యా రాశికి అధిపతి ఎవరండి? బుధుడు బుధుడు. బుధుడు. కాబట్టి ఇక్కడ బుధ గ్రహానికి శుక్రశని వేసుకున్నాం కాబట్టి అవే వస్తాయి, అంతే కదా. అంతే. మరి ఇప్పుడు 11వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరున్నారు? చూడండి, కుజుడు 11వ స్థానంలో కుజ కేతువు. గ్రహం ఉంది, కేతు ఉంది, అంతే. ఉమ్. చూడండి, కుజ కేతు గ్రహాలు ఉన్నాయి. సరే, కుజ కేతు గ్రహాలు వేసుకున్నాం. ఇప్పుడు కుజ నక్షత్రం చూద్దాం, ఓకేనా అండి? ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ కుజ నక్షత్రంలో ఎవరెవరు వేసుకున్నాం? సూర్య కుజ గ్రహాలు వేసుకున్నాం, అంతే కదండి. వేసుకున్నాం. అవే వస్తారు, సూర్య కుజ గ్రహాలే వచ్చాయి. ఉమ్. మరి రాహు ఎలా వచ్చింది? కేతు నక్షత్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు కేతు నక్షత్రం చెక్ చేద్దాం. మరి కేతు నక్షత్రాలు ఏంటివి? అశ్విని. అశ్విని మఖమూల. అశ్విని నక్షత్రంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహు వచ్చేసి క్లియర్ కదా. మరి ఇక్కడ 11వ స్థానంలో ఏ గ్రహం బలంగా ఉంది చెప్పండి? కుజుడు బలంగా. ఆ? కుజుడు బలంగా ఉంది. డబుల్ టైం వచ్చాడు. కుజుడు బలంగా ఉన్నాడండి. ఉమ్. ఓకే. మరి కుజుడు ఇక్కడ సొంత నక్షత్రంలో ఉంది, కోపం ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ బాగానే ఉంటుంది. ఇన్కమ్ బాగానే ఉంటుంది అంటే ఇక్కడ 10వ స్థానం వీక్ అయింది, ఇక్కడ 11వ స్థానం బ్యాలెన్స్ చేసింది, అంతేనా? 11వ స్థానం కూడా వీక్ అయింది అనుకోండి, అప్పుడు ఇన్కమ్ ఉండదు. అర్థమైందా అండి? అలా అంటే ఏ స్థానానికైతే 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తాయో ఆ స్థానం చాలా బలంగా ఉందని అర్థం చేసుకోండి. క్లియర్ కదా. చివరిగా 12వ స్థానం చూద్దాం. ఇక్కడ 12వ స్థానం తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. శుక్రుడు. కాబట్టి ఇక్కడ శుక్రగ్రహం వేసుకున్నాను. శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు, 7వ స్థానంలో ఎవరు లేరు కదా. మరి ఆక్యుపెంట్ ఎవరున్నారు 12లో? చంద్రుడు. చంద్రుడు. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహం వేశా. మరి చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? ఇందాక చూసాం కదా, ఎవరు లేరు, అంతే కదండి. లేరు. సో 12వ స్థానంలో చంద్రగ్రహం బలంగా ఉంది. మరి 12వ స్థానంలో చంద్రగ్రహం బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అబ్రాడ్ విదేశీ ప్రయాణాలు. విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి చంద్రగ్రహము. మరి ఇక్కడ చంద్రగ్రహం విదేశీ ప్రయాణాలు, మరి ఇది ఏ రాశి అయింది? 12వ రాశి చెప్పండి. తులారాశి. తులారాశి ఏ రాశి? తులారాశి చరరాశి. చెర. ఇంకా వాయుతత్వం కూడా కదా. వాయుతత్వ రాశి. వాయుతత్వం ఇక్కడ 12వ స్థానం అయింది కాబట్టి అర్థమైందా అండి? చెరరాశి కాదు, విదేశీ వాయుతత్వం కదా. అంటే ఇక్కడ తులారాశి వాయుతత్వం అయింది, 12వ స్థానం ప్రయాణాలు కాబట్టి ప్రయాణాలు ఉంటాయి, కాంబినేషన్ వచ్చేసింది. మరి ఇక్కడ చంద్రగ్రహము 12లో ఉంది, ఇంకేమి ఇస్తాడు చంద్రగ్రహం 12వ స్థానానికి? కంటి సమస్యలు కూడా ఇస్తాడు. చంద్రగ్రహం 12వ స్థానానికి నిద్ర సమస్యలు, నిద్రలేమి, స్లీపింగ్ డిజార్డర్స్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చంద్ర నక్షత్రంలో ఎవరు లేరు కదా, కాబట్టి ఈ జాతకుడికి నిద్ర సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఈ విధంగా 12 స్థానాలను పరిగణలోకి తీసుకొని మన సిగ్నిఫికేటర్స్ వేయాలండి. నేను ఒక్కసారి ప్రతి ఒక్కరు మళ్ళొకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, నేను వీడియో కొద్దిసేపు స్టాప్ చేస్తాను, మీ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఇక్కడ ఇందాక మనం సిగ్నిఫికేటర్స్ వేసుకున్న టేబుల్లో 8వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చాయి. 8వ స్థానం ఏంటిది? హిడెన్ సీక్రెట్స్. 8వ స్థానం పూర్ణ ఆయుష్ కూడా. 8వ స్థానం సీక్రెట్ జాబ్స్, సిఐడి, ఏజెంట్స్, గూఢాచారికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి, అవన్నీ 8వ స్థానం ఇస్తాడు. 8వ స్థానం ఇన్సూరెన్స్ కూడా. 8వ స్థానం హఠాత్తుగా వచ్చే ఇన్కమ్ కూడా. సో ఇక్కడ 8వ స్థానం ఏంటిది? మ్యారేజ్ అయిన తర్వాత వేరే వాళ్ళతో పారిపోవడం కూడా. అర్థమైందా అండి? అలా కూడా ఉంటుంది.
సో ఇక్కడ 8వ స్థానంలో అన్ని ఎక్కువ మంచి గ్రహాలే ఉన్నాయి. చూడండి, బలంగా ఉన్న గ్రహాలే ఉన్నాయి, మంచి గ్రహాలే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక శుక్ర, శని, బుధ, చంద్ర గ్రహాలు. బుధ గ్రహం డబుల్ టైం వచ్చింది, శుక్రుడు డబుల్ టైం ఉన్నాడు, శని గ్రహం డబుల్ టైం అయింది, ఇక్కడ బుధ గ్రహం ట్రిపుల్ టైం వచ్చాడు. బుధుడు ఏంటంటే 8వ స్థానానికి జ్యోతిష్యమే. జ్యోతిష్యం. బుధుడు స్వతహాగా జ్యోతిష్యము, బుధుడు క్యాలిక్యులేషన్స్, బుధుడు అకౌంట్స్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఇస్తాడు. అంటే జ్యోతిష్యంలో ఎవరికైతే క్యాలిక్యులేషన్ మెథడ్ తెలుస్తుందో వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు జ్యోతిష్యం. సో ఓకే. ఇతనికి జ్యోతిష్యంలో మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు కరీంనగర్లో. అంటే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు 7వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు లేవు. లేవు. మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సే కాబట్టి పక్కనే ఉన్న 8వ స్థానంలో ఎక్కువ వచ్చాయి కాబట్టి గ్రహాలు కొద్దిగా మ్యారేజ్ లైఫ్ని కొద్దిగా సేవ్ చేస్తుంది. అలాగే 11వ స్థానంలో కూడా ఎక్కువ వచ్చాయి కాబట్టి గ్రహాలు అలాగే 11వ స్థానంలో ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ కుజగ్రహం ద్వారా సూర్యగ్రహం వచ్చింది. అంతే కదండి. అంతే. ఇక్కడ కుజగ్రహం క్షత్రియ ప్లానెట్, ఉమ్. సూర్యగ్రహం కూడా క్షత్రియుడే. 2 క్షత్రియులు అయ్యారు. వాళ్ళ కోపం ముక్కు మీద ఉంటుందండి. ఇంకొకటి, ఏ ప్రొఫెషన్ అయినా సరే కోపం ముక్కు మీద ఉన్న వారికి ప్రొఫెషన్లో సక్సెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉంటుందా అండి? ఉండదు. ఉండదు. కాబట్టి ఇక్కడ 2 కుజ క్షత్రియ ప్లానెట్లే 11కు వచ్చారు. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి క్షత్రియ ప్లానెట్లు. ఇగో సూర్య కుజగ్రహం క్షత్రియ ప్లానెట్లు. 6వ స్థానంలో కూడా సూర్య కుజగ్రహాలే క్షత్రియ ప్లానెట్లు. మళ్ళీ 11లో కూడా ఇగో సూర్య కుజగ్రహాలే. 11వ స్థానం లాభస్థానం కదా. సూర్య కుజగ్రహాలు రావచ్చు 11కు. అవి వేరే నక్షత్రం ద్వారా వస్తే ఫలితాలు నెంబర్ 1గా ఉంటాయండి. అర్థమైందా అండి? అంటే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. క్లియర్ కదండి అందరికీ కాన్సెప్ట్? ఓకే. అలా ఎప్పుడైనా చూడండి మీరు ఇట్లా ఈ సిగ్నిఫికేటెడ్ టేబుల్ను బట్టి చెప్పేయచ్చండి అతనికి రోగం వస్తుందా లేదా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1వ స్థానాధిపతి ఏ గ్రహం అయినా సరే, ఇక్కడ 1వ స్థానాధిపతి ఎవరు? కుజుడు కదండి. అవును. 6వ స్థానంలో వచ్చిన, 8లో 11వ వచ్చిన, 12లో వచ్చిన ఆ జాతకుడికి ఖచ్చితంగా రోగం వచ్చి తీరుతుంది. మరి ఏ ఏజ్లో వస్తుంది? పుట్టినరోజు నుండి ఆ జాతకుడు చనిపోయే వరకు ఎప్పుడు వస్తుంది? పుట్టినప్పుడు వస్తుందా, 5 సంవత్సరాలకు వస్తుందా, 10 సంవత్సరాలకు వస్తుందా, 15? అది ఐడెంటిఫై చేయడం కోసం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా అండి? ఖచ్చితంగా రోగం వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1వ స్థానాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహం 6వ స్థానంలో అయినా ఉండాలి, లేదా 8లో అయినా రావాలి, 12లో అయినా వస్తే 1వ స్థానాధిపతి 6, 8, 12లో ఎక్కడ కనిపించినా జాతకుడికి 100% రోగం వస్తుంది. అలాగే మరి 2వ స్థానం ఏంటిది? ఇన్కమ్. అంతే కదా. మరి అదే శుక్రుడు కూడా వస్తే కూడా అంతేనా? ఏ లగ్నమైనా సరే, ఇప్పుడు లగ్నాధిపతి శుక్రుడైనా సరే 6, 8, 12కి వెళ్తే ఏ లగ్నమైనా సరే ఆ లగ్నాధిపతి శుక్రుడైనా సరే 6కు వెళ్తే ఖచ్చితంగా రోగం వస్తుంది. శుక్రుడు శనితో కలిసి శుక్రుడు వచ్చాడు కాబట్టి కొంత తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ శుక్రునికి అలా వచ్చి 3, 8 రాకూడదండి. శుక్రుడు 3, 8 స్థానాల్లో ఉంటే రోగాన్ని ఎక్కువ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. శుక్రుడు 3, 8లో ఉంటే, ఇక్కడ చూడండి 3వ స్థానంలో లేదు శుక్రుడు, 8వ స్థానంలో. ఇదే శుక్రగ్రహము 3వ స్థానంలో ఉందనుకోండి, అప్పుడు ఏదైతే రోగం వస్తుందో దాన్ని స్ప్రెడ్ చేస్తాడని, పెద్దగా చేస్తాడు. అంటే 3, 8లో ఆక్యుపెంట్ అవ్వకూడదు శుక్రుడు. ఆక్యుపెంట్ అని కాదు, ఎలా అయినా రాకూడదు. ఆక్యుపెంట్ కాదు, ఎలా వచ్చినా సరే రాకూడదు. 3, 8లో వస్తే మైనసే శుక్రుడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఈ ఈ విధంగా మనం ఈ సిగ్నిఫైడ్ టేబుల్ చూసి మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్షన్ చేయొచ్చండి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం, 5వ స్థానానికి కూడా చాలా ప్రయారిటీ ఇవ్వాలండి. ఇక్కడ 5వ స్థానంలో ఏంటిది? గురుకేతు గ్రహాలు ఉన్నారు. అంతేనా అండి? ఇక్కడ గురుగ్రహం ఎన్నిసార్లు డబుల్ టైం వచ్చేసింది. ఇక్కడ గురుగ్రహం 5వ స్థానం డబుల్ టైం రావడం చేత ఆల్మోస్ట్ అన్ని నెగటివ్ పోతుందండి. అంటే ఆల్మోస్ట్ దోషాలన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి. గురుగ్రహం 5వ స్థానానికి, గురుగ్రహానికి ఎప్పుడైనా సరే 5వ స్థానానికి ఎప్పుడైనా సరే గురుగ్రహంతో పాటు సూర్య, చంద్ర, శని గ్రహాలు, ఈ 4 గ్రహాలలో గుర్తుపెట్టుకోండి. 5వ స్థానానికి గురుగ్రహము, శని,
సూర్య చంద్రగ్రహాలు ఈ 4 గ్రహాలలో ఏవైనా 2 గ్రహాలు 5వ స్థానానికి వస్తే వాళ్ళ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవండి. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. మరి రాహు యొక్క ప్రభావం వస్తే మన బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. అర్థమైందా అండి? రాహు యొక్క ప్రభావం లేకుండా నేను చెప్పిన 4 గ్రహాలలో ఏవైనా 2 గ్రహాలు 5వ స్థానానికి వస్తే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. ఈ విధంగా మనం సిగ్నిఫికేటర్ టేబుల్ను బట్టి 12 స్థానాలలో ఉన్న గ్రహాలను పరిగణనలో తీసుకొని ప్రతి ఈవెంట్ను చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చండి. సో మళ్ళీ రేపటి క్లాసులో ఇంకా కొన్ని ప్రధానమైన విషయాలు తెలుసుకుందాం. If you like this video, you can click on the like and subscribe button. Thank you.